నమస్తే ఏపీ 39 టీవీకు స్వాగతం. నేటి వార్త విశేషాలు. రాజ్యాధికారాన్ని బహుజనులు దక్కించుకోవాలంటే బీఎస్పీ పార్టీలోనే సాధ్యం. బహుజనులందరూ ఏకతాటిగా పనిచేసి పార్టీని మరింత దృఢంతో బలపరచాలని కోరారు. బుధవారం రాయదుర్గం పట్టణంలోని బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం బహీన్ జీ కుమారి మాయావతి 69వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచి అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు మాయావతి గారు బహీన్ జీ కుమారి మాయావతి గారి జన్మదిన ఘనంగా రాయదుర్గంలో జరుపుకున్నాము. చాలా ఆనందకరము. ఎందుకంటే మా భావి భారత ప్రధాని కుమారి మాయావతి గారి జన్మదినం జరుపుకోవడం ప్రతి బహుజనునికి చాలా ముఖ్యమని చెప్పేసి తెలియజేస్తున్నా. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అంతా నిజమైన రాజ్యాధికారం కోసం పోరాడుతూ ఉండే ఏకైక మహిళ, ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. బహుజన్ సమాజ్ పార్టీ ఈ స్థాయిలో ఈరోజు భారతదేశంలోనే అతి పెద్ద జాతీయ పార్టీగా ఉందంటే దీని వెనుక మాయావతి గారి కృషి అనేది అమోఘమని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక సామాన్యుడు ఎమ్మెల్యే అవుతున్నాడు, ఒక సామాన్యుడు ఎంపీ అవుతున్నాడు అంటే కేవలం ఒక బహుజన్ సమాజ్ పార్టీ ద్వారానే జరుగుతుంది. రాజ్యాధికారం అనేది కేవలం బహుజన్ సమాజ్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఐక్యం చేసుకుని ఈరోజు రాజ్యాధికారం వైపుగా ఆ దిశగా వెళ్లి ఉత్తరప్రదేశ్లో 4 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన మా బహీన్ జీ కుమారి మాయావతి ఐరన్ లేడీ, ఇలాంటి మహిళ చరిత్రలో మనం చూడలేమనేది కూడా నేను తెలియజేస్తున్నా. ఒక సామాన్య కుటుంబంలో ఒక్క టీచర్గా ఉంటూ అలాంటి మహిళ ఈరోజు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యి కాబోయే ప్రధాని రేసులో ఉండడం అనేది చాలా గర్వకారణం. భారతదేశంలోనే అతి పెద్ద జాతీయ 3వ జాతీయ పార్టీగా ఈరోజు ఉందంటే కేవలం కాంశీరామ్ గారు మాయావతి గారి కృషి అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా కూడా పార్టీలో కొంతమంది వ్యక్తులు జాయిన్ అవుతా ఉన్నారు. ఈరోజు వాళ్ళకు కూడా ఉన్నతమైన స్థానం కల్పించి బహుజన్ సమాజ్ పార్టీకి కృషి చేయాలని చెప్పేసి నిశల పార్టీలో వాళ్ళు ఉంటూ పార్టీకి ఎన్నో సేవలు చేస్తూ ప్రజలకి, రాయదుర్గం ప్రజలకు ఎన్నో సేవలు చేయాలని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.